అమ్మో, నీళ్ళు కాల్ చేస్తుంది. నేను తాగినట్టు తెలియకుండా మేనేజ్ చేయాలి. హలో నీలు. ఏంటి మహేష్, మనం వచ్చి ఆల్రెడీ 1 డే దాటిపోయింది. మన ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు? మనం ఎప్పుడు గోవా వెళ్తాం? నీలు అది. హలో హలో. షిట్, ఏమైంది భయ్యా? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మాయిలతో మాట్లాడేప్పుడు గుండాగిపోయినా ఊరుకుంటారేమో గానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే రచ్చ చేసేస్తారు. ఇదిగో నా మొబైల్తో కాల్ చేసుకో. తీసుకో. హలో నీలు, మనం రేపు రాత్రికే గోవా బయలుదేరి వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు? అందరం ఒకేసారి వెళ్తాం. హలో 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 హలో. చెడిపించేసావు కదా బావా. ఎప్పుడొచ్చావు? సాయంత్రమే వచ్చేసాను. ఇంటికి కాదు, ఇక్కడికి. నువ్వు హలో హలో అని మొత్తుకుంటున్నప్పుడే వచ్చానులే గాని ఇంత సీక్రెట్గా ఇక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు? సీక్రెట్ కాదు బావా, సిగ్నల్ లేక ఇటు వచ్చాను. సిగ్నల్ లేదా? ఇంటి వెనకాలే ఉంది కదా సెల్ టవర్. అయ్యో బావా, షవర్ ఉన్నంత మాత్రాన వాటర్ వచ్చేస్తాయా? అలాగే టవర్ ఉంది కదా అని సిగ్నల్ కూడా రాదు. ఓ, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు? సిగ్నల్ కోసమా? చిచి, నాతో ఏంటి పని? నీలు, నువ్వు వెళ్ళవే. బ్రతుకుపోయాను. ఓ, ప్రేమించుకుంటారా? మించుకోండి మించుకోండి. ఏం ఫ్యామిలీ రా బాబు. ఆ అక్కకి పొగరు ఎక్కువ, చెల్లెలకి నోరు ఎక్కువ. నా ఫ్యామిలీ గురించి అంటున్నావేంటి? అంటే ఏం చేస్తావు? నువ్వు వెళ్ళు, నేను వస్తా. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెయిట్, చెప్పరా. రే బాలు, ఆ జైగాడి రైట్ హ్యాండ్ ఆ అనిల్ ఫోన్ సిగ్నల్స్ దొరికాయిరా. మా కానిస్టేబుల్ స్ట్రెస్ చేసేలోపు ఆ అరుణ్ కూడా మిస్ అయిపోయాడ్రా. మీరు అదే పనిలో ఉండండి, సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా రేపు కలుద్దాం, ఓకేనా? ఓకే ఓకే. ఎవరి ఫోన్లో? నీకన్నీ చెప్పాలా? ఏదో మాట్లాడాలన్నావు కదా, చెప్పు. సరే సరే, బామ్మని పిన్నిని చూసావు కదా. రోజు చూస్తూనే ఉన్నానుగా. జోకా? మ్యాటర్ చెప్పాక నవ్వుతాను. వాళ్ళిద్దరికి కలిసిపోవాలనుంది, కానీ కలవడానికి ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నారు. వాళ్లే నిదానంగా మాట్లాడేసుకుంటారులే. ఎప్పుడు? మీ అత్తయ్య అమెరికా వెళ్ళిపోయాక? ఓ, ఇదొకటి ఉంది కదా. ఓ పని చేద్దాం, ఈ ఇద్దరిని కలిపి ఒక రూమ్లో లాక్ చేసిద్దాం. లోపల ఉన్న టీవీలో సీరియల్స్ తప్ప ఏమీ రాకుండా ప్లాన్ చేద్దాం, అంతే. జనరల్గా లేడీస్ సీరియల్స్ చూశాక ఖచ్చితంగా దాని గురించి డిస్కషన్ పెట్టాల్సిందే. ఎవరితో డిస్కస్ చేయాలో తెలియక ఒకరితో ఒకరు మాట్లాడేసుకుంటారు, అంతే. ప్లీజ్ బాలు, 5th క్లాస్ నుంచి పైకొచ్చేవా ప్లీజ్? అర్థమైంది. నువ్వేదో ఫిక్స్ అయినట్టున్నావుగా, చెప్పు. నేను అత్తయ్యని, నువ్వు బామ్మని, అంతే కదా? అంతే అంతే. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, డన్. ఏంటి బామ్మ, దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అబ్బే, అదేం లేదమ్మా. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? చిన్న డౌట్ క్లారిఫై చేసుకుందామని వచ్చాను. ఏం డౌట్ బాలు? పద్మిని పిన్ని యుఎస్ వెళ్ళిపోతున్నారని కదా డల్గా ఉన్నావు? ఒక రకంగా అదే అనుకో. మరి అంత మిస్ అవుతాను అనుకున్నప్పుడు నానమ్మకి సారీ చెప్పేసి కలిసిపోవచ్చు కదా. ఒకవేళ నాతో కలవడం తనకిష్టం లేకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాలి. ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. నీకు పిన్ అంటే ఇష్టం లేకపోతే తన కోసం ఇవన్నీ ఎందుకు చేస్తావు చెప్పు? చేశాననుకో. నేను మీ తాతయ్య గురించే భయపడుతున్నాను శైలు. ఆయనకిచ్చిన మాట కోసం ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. ఇప్పుడది ఎలా దాటగలను? అంటే మెయిన్ లాక్ తాతయ్య అన్నమాట. ఓకే, అయితే లాక్ ఓపెన్ చేసేద్దాం. అదెలా? నువ్వు రా, చెప్తాను. రా. ఎక్కడికి? రా బాలు. బామ్మ, నువ్వు రా చెప్తా. రా.
వీళ్ళేంటి పాత సినిమాల్లో పెట్టెలు మార్చుకుని దొంగల ముఠాలాగా ఇలా చూసుకుంటున్నారు? ఏమైంది బాబు గారు? ఇక్కడ ఒక పెద్ద సీన్ ప్లాన్ చేశారు. నీ సంతంతా సర్దేసి వెళ్ళిపో. ఉంటానులేండి, నాకు 4 డైలాగులు ఉంటాయేమో. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్స్. అమ్ము, వీళ్ళు ఒకరినొకరు పొడి చేసుకుంటారేమో. అచ్చే, నీ బిల్డప్ లాపి ముందు విషయానికి రా. నేనా? నేను పాత సినిమాల్లో పోలీసులు కూడా ఇలాగే లాస్ట్లో వస్తారు. బాలు, ఏంట్రా ఈ హడావిడి? ఏంటదినా? మిషన్ రీయూనియన్ ఫైనల్ ఎక్స్పెరిమెంటా? అవును వరుణ్. ఏది మీ ఫోన్ నుంచి ఒకసారి తాతయ్యకి ఫోన్ చేయండి. ఎవరికి? బాబాయ్కా? ఎందుకమ్మా? చెయ్యండి, చెప్తాను. రే నరసింహ, మీ బాబాయ్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. వద్దులేరా బాబు. నానమ్మా, నీ స్వగృహ యాడ్ యుఎస్ లో అంతా హల్చల్ చేస్తుంది. తాతయ్య ఇంకా చూడకుండా ఉంటాడా? కరెక్ట్. చూసి కూడా కామ్ గా ఉన్నారంటే తాతయ్య కూడా ఎక్కడో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. నాకు అదే అనిపిస్తుంది. కాల్ చేయి నాన్నా. రింగ్ అవుతుందమ్మా, రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది పిన్ని. నువ్వైతేనే కరెక్ట్. అమ్మో, నా వల్ల కాదు. బాలు, నువ్వు మాట్లాడరా, ప్లీజ్ మాట్లాడరా. మాట్లాడొచ్చు కానీ ఆయన ఒపీనియన్ నేను గెస్ట్ చేయలేను. వరుణ్ అయితే గెస్ట్ చేస్తాను అనుకో, కానీ తాతయ్యతో మాట్లాడడానికి నేను చిన్నపిల్లని కదా, బాగోదు. నిజమే. అబ్బా చాలే, అందరివి డ్రామాలు. బామ్మ, తాతయ్యతో మీరు మాత్రమే మాట్లాడగలరు. ఇది మీ ఇద్దరి మనోభావాలకి సంబంధించిన విషయం. మీరే మాట్లాడి క్లియర్ చేయండి. మాట్లాడండి. హలో హలో, ఏం చేస్తున్నారండి? ఏముంది, ఇప్పుడే వాకింగ్ కి వెళ్ళొచ్చాను. నిన్నటి నుంచి ఫోన్ చేయలేదేంటి? మీరెందుకు చేయలేదు మరి? తమరు బాగా బిజీ కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకనే చేయలేదు. ఏదో దెప్పి పొడుస్తున్నట్టుంది. నువ్వేది చెప్పి చేయనప్పుడు నేను తిప్పి పొడవక ఏం చేస్తాను? యుఎస్ లో రెస్పాన్స్ బానే ఉంది. ఇండియాలో ఏంటి పరిస్థితి? అమ్మ దొంగ అంతా చూశారన్నమాట. ఆల్రెడీ స్వగృహ స్వీట్స్ ఆర్డర్ కూడా పెట్టారు. మరి మీకు నా మీద కోపం రాలేదా? 40 ఏళ్ల మన సంసారంలో నా సూర్యకాంతం ఏ పని ఎప్పుడు ఎందుకు చేస్తోందో నాకు తెలీదా? చూసావా, ఇది అండర్స్టాండింగ్ అంటే. నాకు తెలుసండి, మీరు నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే ముందడుగు వేశాను. చూసావా, అది నమ్మకం అంటే. ఆయన పెద్ద మనవడు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాడులే. ఏరా కన్నయ్య, అవునా? అవునానమ్మా. ఎప్పుడు చేసావు బాలు? తమరు ప్లాన్ అమలు చేయగానే ఈ సిచ్యువేషన్ వస్తుందని తెలిసి ముందు నుంచే తాతయ్యని మౌల్డ్ చేశాను. దాట్స్ ఇట్. అమ్మాయితో మాట్లాడతారా? ఎందుకు, యుఎస్ లో దిగగానే ఎయిర్పోర్ట్ లో మనవరాలతో సహా రిసీవ్ చేసుకుంటాను. ఉంటాను. మంచిది. అమ్మా,
సీన్ అదిరింది. నేనెలా మిస్ అయ్యాను? సిగ్నల్ లేక మిస్ అయ్యావులే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని నేను లైఫ్లో మర్చిపోలేను. నేను మీకోసం ఏం చేయగలను? నేను ఒకటి అడుగుతాను, చేస్తారా? అడుగు శైలు. అమ్మ నన్ను వరలక్ష్మి వ్రతం చేసుకోమంది. పెళ్ళైన తర్వాత మొదటి శ్రావణ మాసం కదా, అమ్మే పక్క నుండి వ్రతం చేయించేది. కానీ నాన్న పంపరు. అందుకే మీరు కూడా నాకు అమ్మాయి కదా, నాతో వ్రతం చేయిస్తారా? తప్పకుండా చేయిస్తాను. నీకే కాదు, చాలా సంవత్సరాల తర్వాత నేను జరుపుకోబోతున్న వరలక్ష్మి వ్రతం ఇది. అది మా అమ్మ చేతుల మీదుగా. భలే ఉందండి. శైలమ్మ గారికి ఒక పాప పుట్టుంటే మొత్తం 4 తరాలు కవర్ అయిపోయాయి. తింగరోడువైనా మంచి మాట అన్నావురా. నీ నోటి పుణ్యమా అని వచ్చే సంవత్సరానికి అదే జరగాలి కదరా కన్నయ్య. అయితే రేపు పనులుంటాయి కదా, వెళ్ళి త్వరగా పడుకోండి. గుడ్ నైట్. అబ్బో సిక్కే. అబ్బా అయ్యగారు, మీకెందుకండి ఈ పని? నేను కడతాను కదా, మీకెట్టు అందదులేండి. ఇటేంటి? ఇంతకీ తమరు స్నానం చేశారో లేదా? భలే వారండి. పండగ రోజు స్నానం చేయకుండా పనులు మొదలు పెడితే బామ్మగారు పరలోకానికి పంపారు. ఓ అయితే ఓకే. ఇదిగో కట్టు. బిల్డప్ అయితే ఇచ్చాం గాని ఇది అందేలా లేదే. దీనికి చిన్నబాబు గారే కరెక్ట్. లైట్ హౌస్ లో ఉంటారు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు. ఏండెళ్ళి బాబు గారు, తోరణం కట్టాలి, కొద్దిగా చెయ్యేస్తారా? నా చేతులు ఖాళీ లేవు. అంతగా ఏం చేస్తున్నారు? పులిహోర కలుపుతున్నా. మీకు తగ్గ పనే పెట్టారు బామ్మగారు. నా తలేవన తాటికాయ వచ్చేసి గిరగిర తిప్పేసి వెళ్ళిపోయారు. నాకన్నా పొట్టిగా ఉండి కూడా గుమ్మానికి ఎందుకు అందట్లేదు అబ్బా? రేయ్, పోనీ బాలు హెల్ప్ తీసుకోరా. ఎవరండి? బాలుగారా? కోడి కుయ్యక ముందే లేచి స్నానం చేసి పంచగట్టడం మొదలు పెట్టారు. ఇంకా కడతానే ఉన్నారు. నేనే ఏవో తిప్పలు పడతానులేండి. ఇటారా. వీళ్ళు ఎందుకు పిలుస్తారో తెలీదు, ఎందుకు కొడతారో తెలీదు. వీళ్ళు వీళ్ళ పైత్యం. మామిడి తోరణాలు గుమ్మానికి ఎలా కట్టవలెను? అమ్మో, ఇది బామ్మగారు చూసారంటే ఈ తోరణాల ప్లేస్ లో నన్ను ఏలాడదీస్తారు గుమ్మానికి. నో 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 నో, నేనే ట్రై చేస్తాను. నేను రెడీ. ఇంతకీ ఈ లేడీస్ గ్యాంగ్ రెడీ అయ్యారా లేదా? నీ పంచకట్టు కంటే ఫాస్ట్ గానే రెడీ అయ్యారు లేరా? నాన్న, పండగ రోజు కూడా పంచులు వేయాల్సిందేనా? అన్నయ్య, మాటల తర్వాత అవతల ఢిల్లీ తోరణాలు కట్టడానికి ఏదో బ్రిడ్జి కట్టినట్లు కష్టపడుతున్నాడు. వెళ్ళి హెల్ప్ చేయి. అమ్మో, పంచ నలిగిపోద్ది, నేను కట్టను. బావా, నేను రెడీ. ఎలా ఉన్నాను?
మొదటిసారి మనిషిలా కనిపిస్తున్నావు. ఏదోలే బాబు, మీ ఆవిడకున్నంత అందం మాకివ్వలేదు దేవుడు. నీళ్ళు అలిగింది. ఓహో, శైలు మేడం గారు అంత అందంగా రెడీ అయ్యారా? ఏది కనిపించదే. శైలు, ఆ పళ్ళెం పట్టరా అమ్మా. గడపకు పసుపు రాస్తున్నాను బామ్మ. అమ్మయ్యా, ఒకటి పడింది. ఐడియా. డిలే, తోరణం కట్టమంటే తొండలా అటు ఇటు ఊగుతావేంట్రా? ఏం చేయమంటారండి, గుమ్మం గుంటూరు దాకా ఉంది, తోరణం తార్నాక దాకా కూడా సరిపోవట్లేదు. ఇటు లాగితే అడిపోతుంది, అట్లాగితే ఇటు వస్తుంది. అప్పుడు ఎక్స్ట్రా దారం కట్టుకోవాలరా. నువ్వు వెళ్ళి దారం తీసుకురా పో. పో. ఏంటి ఫేస్ ప్యాకా? అంటే అంటే ఇది ఓ అంటుకున్నట్టుంది. ఒక పక్క ఉంటే ఏం బాగుంటుంది, ఈ పక్క కూడా రాసుకో. నిన్ను ఏయ్, అరే శైలు, నువ్వు ఈ చీరలో ముచ్చటగా ఉన్నావు. థ్యాంక్స్. నువ్వు కూడా ఇవాళ చాలా బాగున్నావు. శైలు, శైలు, శైలు. బాబు గారు ఆ, ఏం చేశారండి? ఆ, ఏం చేసా? తోరణం కడుతున్నా. ఓహో, అయినా దారం తీసుకురావడానికి ఇంత లేట్ ఏంట్రా? దీంతో ఇక పని లేదులేండి. ఏ ఎందుకు? ముందు మామిడాకులు ఉండాలి కదండి. కుట్టుకుని కట్టుకో. కుట్టుకొని కట్టుకోవాలా?
ఏంటి కుట్టుకునేది నా నిక్కరు? మళ్ళీ నాకు ఇంకో పని. శైలు, గడపకు పసుపు రాశావు, మరి నీ కాళ్ళకు రాసుకోలేదే? ఆ, అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే రాసుకుంటాను. గడపకు రాశాక అదే చేతులతో నీ కాళ్ళకు రాసుకోకూడదు. గడప తల్లిని అవమానించినట్లవుతుంది. నీలుని రాయమని చెప్పు. సరే. నీలు, నీలు. నీళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడుతుంది వదినా. దీనికి మధ్య ఫోన్లు ఎక్కువయ్యాయి. ఎక్కడుందో? నీలు, నీలు. మీ ఆవిడికి ఈరోజు ఏదైనా బంగారం కొనివ్వరా? బంగారమా? ఎందుకు? ఎందుకేమిటి? నీ భార్యే నీ ఇంటి మహాలక్ష్మి. తనని సంతోషపెడితేనే మహాలక్ష్మి సిరులు కురిపిస్తుందిరా. ఓ, లంచం అన్నమాట. లంచం కాదు, రాయల్టీ. అబ్బో, సరే మేడం, తమరికి ఏ రాయల్టీ కావాలి? ప్లీజ్ వడ్డానం తప్ప ఏదైనా అడుగు. భర్త అంటే ఎప్పుడు చేయూతగా ఉండాలి.